వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చాక పంపకాల్లో ఒకరికొకరు సహించుకోలేని పరిస్థితి ఆ పార్టీలో దాపురించింది. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్లోని కొందరు తనపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత. నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంటలు పరిశీలించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే. నవంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్ల సేవల పొడిగింపు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. జక్రన్పల్లి, డిచ్పల్లి మండలాల్లో ఎరువుల గోడౌన్, పల్లె దవాఖానాలను తనిఖీ చేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్న కలెక్టర్. సిబ్బంది హాజరు తీరు పరిశీలన. భక్తుల నమ్మకానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్న మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుడు. పాలజ్ కర్ర గణనాథుడిని దర్శించుకున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పుట్టినరోజు సందర్భంగా హెల్మెట్లు పంపిణీ చేసిన అద్విక కుటుంబాన్ని అభినందించిన సిపి సాయి చైతన్య. మీడియా మేనేజ్మెంట్లో హరీష్ రావు సూపరు. కేటీఆర్ స్టాఫ్ ఫోన్లు కూడా హరీష్ రావు, సంతోష్ రావు ట్యాప్ చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. తనకు జన్మనిచ్చిన అమ్మను కలవలేకపోతున్నానన్న బాధగా ఉందన్న కవిత. నగర మున్సిపల్ కార్యాలయంలో 7,000 రూపాయల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని, విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చాక పంపకాల్లో ఒకరినొకరు సహించుకోలేని పరిస్థితి ఆ పార్టీలో దాపురించిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎవరిని రాజకీయంగా బతకనివ్వమని ఎందరినో అక్రమంగా జైళ్లకు పంపిన వారు ఇప్పుడు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని తన్నుకు చస్తున్నారని, వాళ్ళే ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేములలో ఎస్జీడీ ఫార్మా 2వ యూనిట్ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని, కవిత చేసే వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకుంటాను, నాకు అంత సమయం లేదన్నారు. మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దన్నారు. మీరు చేసిన పాపం ఊరికే పోదని, అనుభవించక తప్పదన్నారు. వలసల జిల్లా పాలమూరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లాలో పక్క నుంచే వెళ్తున్న సాగు, తాగునీటి కోసం ఈ జిల్లా ఇబ్బందులు పడిందని, ఆయన నాటి ప్రభుత్వ పెద్దలు సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేయలేదన్నారు. గతంలో ఇందిరాగాంధీ భూస్వాముల నుంచి భూములు సేకరించి పేదలకు పంచారు. ఇవాళ పేదలకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కొంత నిధుల కొరత ఉంది. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి ఏది వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకేనని సీఎం చెప్పారు. జిల్లాలో విద్య కోసం అవసరమైన వసతులు కల్పించేందుకు నిధులు అందించడంలో మనకు దరిద్రం లేదన్నారు. ఈ మధ్యకాలంలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కొడంగల్ టు నారాయణపేట్ లిఫ్ట్ ప్రాజెక్టును తొక్కిపెట్టి మా ప్రాంతానికి అన్యాయం చేశారు. మేము వచ్చాక 4,000 రూపాయల కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని, ముందుకు వెళ్లాలని చూస్తుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ భూసేకరణ విషయంలో కొంత చర్చ జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యేలు, భూ యజమానులతో మాట్లాడండి. ఇప్పటి వరకు భూసేకరణకు ఎకరానికి 11 లక్షలు ఇచ్చాం. ఇక్కడ 14 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించినా అయినా సరిపోవడం లేదంటున్నారు. రైతులతో మాట్లాడాలని, వెంటనే నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. భూములు ఇస్తున్న వారికి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి.
ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుకోదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాలలో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామా లేఖను శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఓఎస్డీకి తెలంగాణ జాగృతి నాయకులు అందజేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి తన రాజీనామా ఆమోదించాలని కల్వకుంట్ల కవిత కోరారు. తాను అందుబాటులో లేను అని, రేపు మరోసారి ఫోన్లో మాట్లాడి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ గుత్తా తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను తెలంగాణ భవన్లో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డికి అందజేసిన తెలంగాణ జాగృతి నాయకులు లేఖను తీసుకుని రిసీవ్డ్ కాపీ భవన్ సెక్రటరీ అందజేశారు. బినోలా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. విద్యార్థులను పాఠశాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను పెంచినందుకు అభినందించారు. సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి 100 మీటర్ల పరుగులో ఎంపికైన 6వ తరగతి అమ్మాయి జంగిడి తేజస్వినిని అభినందించారు. సిరికొండ మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. సిరికొండ మండలంలోని కొండూరు, పెద్దవాల్గోడ్, గడ్కోల్, తోంపల్లి, కొండాపూర్, పాకాల గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి భారీ వర్షాలకు ముప్పునకు గురైన కప్పల వాగుపై గల వంతెనను, వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో కప్పల వాగు పరివాహక ప్రాంతాలు నీట మునగడంతో భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని, రైతులు పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన వరద బాధితులు అధైర్యపడవద్దని, ఇల్లు కూలిన బాధితులకు ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పించే విధంగా కృషి చేస్తానన్నారు. అలాగే పంట పొలాలు దెబ్బతిన్న రైతులకు అధికారులతో పంటలను సర్వే చేయించి నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే దెబ్బతిన్న ఆర్ఎండ్బి రోడ్లను, విద్యుత్ వ్యవస్థను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీజేపీ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ వరద బాధితులను పరామర్శించి బాధ్యతారహిత ప్రకటనలను మాట్లాడడం సరికాదని తెలుసుకొని మాట్లాడాలన్నారు. మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుండి నష్టపోయిన బాధితులకు నిధులు తీసుకురావాలని, మనకు రావాల్సిన వాటా తీసుకురావడం చేత కాదు, కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం నీకే చెల్లుతుందన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులపై సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లు, ఏఈల వద్ద అవినీతి సొమ్ము కోట్ల రూపాయలు దొరికాయని, దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంత అవినీతి చేశారో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మా భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, మండల అధ్యక్షుడు బాకరం రవి, ఉమ్మాజీ నరేష్, దేగాం సాయిలు, రోడ్ల గోవర్ధన్ మహిపాల్, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేదు, కానీ ఆస్తి నష్టం జరిగింది. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఇప్పుడు మన కొండూరులోనే ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దగ్గర 55 ఇండ్లు మట్టితో కట్టినాయి, కానీ ఇక్కడ ఆర్సీసీ బిల్డింగ్ కట్టిండ్రు, కింద పునాదులు వేసుకోవడం వల్ల మొత్తం కూలిపోయింది లోపల. అలాంటి మొత్తం డ్యామేజ్ అయిన ఇండ్లు 55 ఇండ్లు. వాళ్ళకి సంబంధించిన తినుబండారాలు అంటే పప్పులు కానీ, ఉప్పు కానీ, లేకపోతే బియ్యము, నూనె, కారం ఇవన్నీ కూడా మొత్తము తడిచిపోయి ఖరాబ్ అయిపోయినాయి, బట్టలు ఖరాబ్ అయిపోయినాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ లైక్ ఇప్పుడు టెలివిజన్స్, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారులు అంతా కూడా నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీనగర్ కాలనీలో మనస్విని మెగా సూపర్ మార్కెట్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీనగర్ కాలనీలోని మనస్విని మెగా సూపర్ మార్కెట్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సరసమైన ధరలకు మనస్విని మెగా మార్ట్లో అన్ని రకాల కిరాణా జనరల్ సామాగ్రి లభిస్తుందని నగర ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం పర్యటించనున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైంది. అయితే ఎక్కడెక్కడ పర్యటిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వర్షాల ప్రభావం ఎలా ఉంటుందన్న దాని ఆధారంగా సీఎం పర్యటన ఉండే అవకాశాలున్నాయి. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, మహమ్మద్ నగర్ మండలాలతో పాటు కామారెడ్డి పట్టణంలో సీఎం పర్యటన ఉండే అవకాశాలున్నాయి. భారత రాష్ట్ర సమితిలోని కొందరు తనపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ పర్ఫెక్ట్గా యూట్యూబ్ను మేనేజ్ చేస్తే హరీష్ రావు మీడియాను జస్ట్ మేనేజ్ చేస్తున్నాడని, ఇక్కడే ఆయన నక్కజిత్తులు గమనించాలన్నారు. తన సిబ్బంది ఫోన్లతో పాటు కేటీఆర్ స్టాఫ్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, దాని వెనుక హరీష్ రావు, సంతోష్ రావులు ఉన్నారని ఆరోపించారు. చివరికి కుటుంబంలోనూ తనకు అవమానాలు జరిగాయని, అవన్నీ ఇప్పుడు మీడియా ముందు చెప్పలేనని పేర్కొన్నారు. ఏ పార్టీ తనకు అవసరం లేదని, ఇతర పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. బీసీ బిడ్డలు, సామాజిక తెలంగాణ కోసం పాటుపడే మేధావులు, జాగృతి నాయకులు, కార్యకర్తలతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. తనకు మొండి ధైర్యం, ఆత్మస్థైర్యం గల మనిషినని తెలిపారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని, ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవి కూడా తనకు అక్కర్లేదని కామెంట్ చేశారు. తనకు జన్మనిచ్చిన అమ్మను కలవలేకపోతున్నాననే బాధొక్కటే ఉందని కవిత ఎమోషనల్ అయ్యారు. నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే, నా మీద మీకు కోపం ఉండొచ్చు, నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు. నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ, కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను. అది నా నైజం కాదు. ఆడపిల్లలకు అట్లా ఉండదు. ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు. నా మనసుకి ఎంత గాయమైతే, నాకు ఎన్ని అవమానాలు అయితే, నాకు ఎంత ఇన్సల్ట్ అయితే, నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ, ఇది నా ఆవేదన. నాన్న చూస్తలేరేంది వీళ్ళని అన్నది ఆవేదన, చూసుకుంటే క్షమిస్తారేంది, ఇంకెన్నిసార్లు క్షమిస్తారు అన్నది నా బాధ. అంతే తప్ప నాకేం కోపం ఉంటుంది? ఎందుకు కోపం ఉంటుంది? నాకు ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు? కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు. ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా? నాకెందుకు అవసరం ఉంటుంది? నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద? నాకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు కోపం ఉంటుంది? నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని, చిన్న పిల్లగాన్ని పసిగుడ్డుని ఎత్తుకొని ఇక్కడికి వస్తే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా, ఉద్యమాలే చేస్తున్నా, పోరాటాలే చేస్తున్నా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణపతిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన పాలజ్ కర్ర గణపతిని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ మండలి ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ కర్ర గణపతి ఆలయం నేటికి ఎన్నో తరాలుగా భక్తుల నమ్మకానికి కేంద్ర బిందువుగా నిలుస్తూ 7 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర క్షేత్రం భక్తుల ఆకాంక్షలను, కోరికలను తీరుస్తుందన్నారు. పాలజ్ ప్రాంతంలో 7 దశాబ్దాల క్రితం విష వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మన నిర్మల్ జిల్లా కొయ్యబొమ్మల కళాకారుడిచే ఒక చెక్కతో గణపతి తయారు చేసి పూజించడం, అది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం గర్వకారణమన్నారు. కర్ర గణపతి ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని, గణపతిని 11 రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎటువంటి విష వ్యాధులు దరికి చేరవని ప్రజల విశ్వాసమన్నారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో కర్ర గణపతిని పూజించి నిమజ్జనం చేయకుండా ఊరేగించి ఒక గదిలో భద్రపరచడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కర్ర గణపతి ఆశీర్వాదంతో దేశ మరియు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రైతులకు అనుకూల వర్షాలు పడి పాడి పంటలు బాగా పండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా హెల్మెట్లను పంపిణీ చేసిన కుమారి అద్విక కుటుంబాన్ని సిపి సాయి చైతన్య అభినందించారు. ఈ నెల 2న గోపన్పల్లి గ్రామంలో కుమారి అద్విక పుట్టినరోజు సందర్భంగా 60 హెల్మెట్లను గ్రామ ప్రజలకు కుమారి అద్విక కుటుంబ సభ్యులు సామాజిక సేవలో భాగంగా పంపిణీ చేశారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన అద్విక మరియు వారి కుటుంబ సభ్యులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఈరోజు అద్విక మరియు వారి కుటుంబ సభ్యులను జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిచి వారు చేపట్టిన మంచి కార్యక్రమాన్ని అభినందించి సాల్వాతో సన్మానించారు. అలాగే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా పుట్టినరోజు సందర్భంగా చేపట్టినటువంటి హెల్మెట్ల కార్యక్రమాన్ని అభినందించి, అలాగే మిగతా వారు కూడా అద్విక తండ్రి అయినటువంటి బెన్నీ చేపట్టిన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా వాహనదారులందరూ రోడ్డు నియమాలు పాటించి ప్రమాదరహిత నిజామాబాద్గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ సంతోష్ రెడ్డి, కుమారి అద్విక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ వీడియో జర్నలిస్ట్ నూతన కమిటీ అధ్యక్షుడిగా నాగేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పులి అనిల్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో అధ్యక్షుడైన రవిచరణ్ రెడ్డి సమక్షంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా పెరుమాండ్ల నాగేష్ గౌడ్,
ప్రధాన కార్యదర్శిగా పులి అనిల్, కోశాధికారిగా పి శ్రీకాంత్, ఆర్గనైజర్ సెక్రటరీగా అవిలాష్, వైస్ ప్రెసిడెంట్గా మామిడాల అరవింద్, జాయింట్ సెక్రటరీగా బొడ్డుల సాయి కిరణ్, మిగతా సభ్యులను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. వినాయక చవితిలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని డిఆర్సీలో మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయక మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మరియు నోడా చైర్మన్ కేశవేను పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ డ్రైవర్స్ ఆధ్వర్యంలో వినాయకుడిని పెట్టడం జరుగుతుందని, ఆ వినాయకుని ఆశీస్సులు అందరిపైన ఉండి ఆరోగ్యాలతో ఉండాలని తెలిపారు. మరియు తాము పిలవగానే వచ్చినందుకు ఎమ్మెల్యే ధన్పాల్ మరియు నోడా చైర్మన్ కేశవేనుకు మున్సిపల్ కమిషనర్ ఎస్ఐలు జవాన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ తరపు నుంచి ఇవాళ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. మా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ గారు ఇచ్చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్యే గారు చందా ఇవ్వడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. ఎల్లవెల్లా మేము ఇలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి ఇలాగే జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. బినోలా గ్రామంలోని హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో 7వ రోజు వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బినోలా గ్రామంలోని హిందూ సేవా యూత్ సభ్యులు మాట్లాడుతూ 10వ వార్షికోత్సవ సందర్భంగా వినాయకుడికి తమ గ్రామంలోని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం వినాయకుడి ఆశీస్సులతో పాడి పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని వినాయకుడికి మొక్కులు తీర్చుకుంటున్నామని తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథునికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రత్యేక పూజలు చేశారు. 45వ డివిజన్లో అమరేశ్వర కాలనీ వినాయక్ నగర్ నందు శ్రీ శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి మరియు స్థానిక కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ పూజ కార్యక్రమంలో పాల్గొని అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. అమరేశ్వర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సద్ది నవీన్ రెడ్డి, శివ గజానంద్, రవి మరియు కమిటీ సభ్యులందరూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 45వ డివిజన్ శ్రీ శివపుత్ర గణేష్ మండలి వేదిక మీద ఉన్న అందరికీ ఈ గణపతి బాలగంగాధర తిలక్ గారు ఎప్పుడైతే ఆంగ్లేయుల పరిపాలనలో మన హిందువుల ఐక్యత కోసం గణపతి ప్రతిష్ఠించడం, నవరాత్రులు జరుపుకోవడం ప్రారంభం. ఈ శివపుత్ర గణేష్ మండలికి వస్తే ఆ ఐక్యమత్యత ఇక్కడ కనిపిస్తుంది. అంటే వేరే మండపాలకు విమర్శించడం కాకుండా ఇంతకన్నా పెద్ద గణపతులు కూడా ఉన్నాయి, కానీ అక్కడ మరి కమిటీ వాళ్ళు తక్కువ కనిపిస్తారు, సంఖ్య తక్కువ కనిపిస్తుంది. దానికి ఎప్పుడు వచ్చినా ఏ రాత్రికి వచ్చినా కానీ ఈ శివపుత్ర గణేష్ మండలి దగ్గర నిండుగా భక్తులు ఉంటారని నేను తెలియజేస్తా ఉన్నాను. నవీపేట మండలం నాలేశ్వర తుంగిని బినోలా గ్రామాల్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సిరికొండ మండలంలోని కొండూరు, పెద్దవాల్గోడ్, గడ్కోల్, తోంపల్లి, కొండాపూర్, పాకాల గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి భారీ వర్షాలకు ముప్పునకు గురైన కప్పల వాగుపై గల వంతెనను వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవడంతో కప్పల వాగు పరివాహక ప్రాంతాలు నీట మునగడంతో భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని, రైతులు పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన వరద బాధితులు అధైర్యపడవద్దని, ఇల్లు కూలిన బాధితులకు ఇంద్రమైన్లు ఇప్పించే విధంగా కృషి చేస్తానన్నారు. అలాగే పంట పొలాలు దెబ్బతిన్న రైతులకు అధికారులతో పంటలను సర్వే చేయించి నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే దెబ్బతిన్న ఆర్ఎండ్బి రోడ్లను, విద్యుత్ వ్యవస్థను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీజేపీ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ వరద బాధితులను పరామర్శించి బాధ్యతారహిత ప్రకటనలను మాట్లాడడం సరికాదని తెలుసుకొని మాట్లాడాలన్నారు. మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుండి నష్టపోయిన బాధితులకు నిధులు తీసుకురావాలని, మనకు రావాల్సిన వాటా తీసుకురావడం చేత కాదు, కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం నీకే చెల్లుతుందన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులపై సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లు, ఏఈల వద్ద అవినీతి సొమ్ము కోట్ల రూపాయలు దొరికాయని, దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎంత అవినీతి చేశారో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మా భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, మండల అధ్యక్షుడు బాకరం రవి, ఉమ్మాజీ నరేష్, దేగాం సాయిలు, రోడ్ల గోవర్ధన్ మహిపాల్, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేదు, కానీ ఆస్తి నష్టం జరిగింది. ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఇప్పుడు మన కొండూరులోనే ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దగ్గర 55 ఇండ్లు మట్టితో కట్టినాయి, కానీ ఇక్కడ ఆర్సీసీ బిల్డింగ్ కట్టిండ్రు, కింద పునాదులు వేసుకోవడం వల్ల మొత్తం కూలిపోయింది లోపల. అలాంటి మొత్తం డ్యామేజ్ అయిన ఇండ్లు 55 ఇండ్లు. వాళ్ళకి సంబంధించిన తినుబండారాలు అంటే పప్పులు కానీ, ఉప్పు కానీ, లేకపోతే బియ్యము, నూనె, కారం ఇవన్నీ కూడా మొత్తము తడిచిపోయి ఖరాబ్ అయిపోయినాయి, బట్టలు ఖరాబ్ అయిపోయినాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ లైక్ ఇప్పుడు టెలివిజన్స్, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారులు అంతా కూడా నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులో నిలకడగా 150,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు గోదావరిలోకి నీటి విడుదలను చేపడుతున్నారు. 29 వరద గేట్ల ద్వారా 1,25,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా 18,000 క్యూసెక్లు, కాకతీయ కాలువ ద్వారా 4,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,500, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 666 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091, 80.5 టీఎంసీలు అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1,090, 79.89 టీఎంసీల అడుగుల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద వస్తుంది. మంగళవారం 80,204 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపారు. ఏసీపీ డీఎస్పీ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి రిటైర్డ్ జవాన్ నుండి 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. జక్రన్పల్లి, డిచ్పల్లి మండలాల్లో ఎరువుల గౌడన్ పల్లె దవాఖానాను కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తనిఖీలు చేశారు. జక్రన్పల్లి, డిచ్పల్లి మండలాల్లో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ జక్రన్పల్లి మండలం పడగల్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్ను తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించారు. ఈ సీజన్లో ఇంకా ఎంత మొత్తంలో యూరియా ఎరువులు అవసరం పడుతుందని ఆరా తీశారు. స్టాక్ కొంత మిగిలి ఉండగానే ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని మండల వ్యవసాయ అధికారిని దేవికకు సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే వచ్చే యాసంగి సీజన్కు సంబంధించి కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. కాగా పడగల్ గ్రామంలో ఇంద్రమేళ్ల నిర్మాణాల ప్రగతి గురించి కలెక్టర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేష్ను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులందరూ నిర్మాణాలు చేపట్టేలా క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ జరపాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో సపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ సమావేశం ఏర్పాటు చేశారు. సపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్లో ఎన్నిక కాబడిన మునిపల్లి, నల్లూరు, దుబ్బాతాండా, వెంకటాపూర్ గ్రామాల్లో రాజస్థాన్ నుండి వచ్చిన ఓం ప్రకాష్, డిప్యూటీ డైరెక్టర్ సిడిపిఓ రావత్ రామ్, స్టేట్ కోఆర్డినేటర్ మెర్విన్ పాల్గొని 3 రోజుల నుండి క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాల్లో గమనించిన అంశాల గురించి సిడిపిఓలకు, సూపర్వైజర్లకు, పోషణ్ అభియాన్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పోషణ్ ట్రాకర్లో నింపబడిన వివరాల ఆధారంగా సపోషిత్ గ్రామ పంచాయతీలు ఎన్నిక కాబడతాయి కాబట్టి సరైన వివరాలు నమోదు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యాలయం నుండి వచ్చిన ఇక్బాల్కి జిల్లా మంజూరైన 300 అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్లు పెంచడానికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా సంక్షేమాధికారి కోరారు. బీర్కూర్ మండలంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ కూడలి వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో బాణాసంచాలు కాల్చి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కర్కరాజు మాట్లాడుతూ తాను ఒక యోగి, తాను ఒక త్యాగి, తాను నోటికి ఒక్కడు కాదు కోటికి ఒక్కడు అతను, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కాదు, ఎక్కడున్నా నేను మీకోసం అంటూ ముందడుగు వేసే వకీల్ సాబ్ తాని. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు తల్లికి, కలమ తల్లికి గర్వకారణమై కోట్లాది అభిమానుల హృదయాల్లో ఆరాధ్య నాయకుడై ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడుతున్న స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. జనసేనాని ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ మీ ఆలోచనలు కొత్త తరాలకు ప్రేరణ, మీ కృషి పేదల కష్టాల పరిష్కారం, ప్రజా సమస్యల పరిష్కారానికి మీరు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. మీరు దీర్ఘాయుష్తో ఆరోగ్యాలతో ప్రజాసేవలో మరింత విజయాలను సాధించాలని కోరుకుంటున్నామని పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శతమానం భవతి అని అభిమానులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొగ్గుడు మీద సాయి, ఆవారి ప్రవీణ్, గాండ్ల పవన్, గొల్ల మధు, శేషు, గంగాధర్, సుధా సాయి అభిమానులు పాల్గొన్నారు. మీడియా మేనేజ్మెంట్లో హరీష్ రావు సూపర్ అని కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా కవిత ప్రకటించారు. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్ళు మేము ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబం బాగుండొద్దు, మేము విచ్ఛిన్నమైతేనే వాళ్ళకు అధికారం వస్తుంది. నేను, నాన్న, అన్న కలిసి ఉండడం చాలామందికి ఇష్టం లేదు. దీనిలో భాగంగా మొదటిగా నన్ను బయటకు పంపించారు. అదక్కడితో ఆగదు. నాన్న, మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి.
రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు మీకు పొంచి ఉంది. భారత రాష్ట్ర సమితిని హస్తగతం చేసుకునే కుట్రలోనే నన్ను బయటకు పంపించారని కవిత వ్యాఖ్యానించారు. అక్రమ కేసులు పెట్టి తిహార్ జైల్లో 5.5 నెలలు ఉండి వచ్చాక గతేడాది నవంబర్ 23 నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత తెలిపారు. గురుకులాలు, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేశామన్నారు. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చినప్పుడు గలమెత్తినట్లు చెప్పారు. బనకచర్ల, భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాల అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు కవిత తెలిపారు. సీఎం సొంత జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా ఉన్నామని చెప్పారు. 47 నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలను కలుపుకొని గులాబీ కండువాలతో అనేక ప్రజా సమస్యలపై మాట్లాడామన్నారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై భారత రాష్ట్ర సమితి పెద్దలు పునరాలోచన చేయాలన్నారు. నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి. చాలామంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు డే 1 నుంచి లేడు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో మనకు. నిజామాబాద్ రూరల్ మండలంలో టీఎల్ఎంసీ మేళా నిర్వహించారు. నిజామాబాద్ మండలంలోని 32 ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి టీఎల్ఎం ప్రదర్శించారు. ఈ మేళాకు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి మరియు మండల విద్యాధికారి సేవల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పిఆర్టీయూ మండల అధ్యక్షులు చౌక్యవర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి నాయని అంజయ్య మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. మేళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే లో కాస్ట్ నో కాస్ట్ పద్ధతిలో బోధనాభ్యాసన సామాగ్రి తయారు చేయడం. ఇక్కడ నుండి 10 టీఎల్ఎంలు ఎంపిక చేసి జిల్లాలో నిర్వహించే టీఎంఎల్ మేళాకు పంపించడం జరుగుతోంది. డిఓ గారి ఆదేశాల నిర్వహించడం జరుగుతుంది. ఈ టీఎల్ఎం మేళ ఉపాధ్యాయుల తరగతి దోహదపడుతుందని టీఎల్ఎం మేళ నిర్వహించడం జరుగుతుంది. ఈ టీఎల్ఎం మేళలో దాదాపుగా 32 స్కూళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఒక టీచర్ టీఎల్ఎం మేళకు వచ్చి ఇంకో టీచర్ మిగతా 50% ఆ స్కూల్లో ఉండడం జరుగుతుంది. నవీపేట మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటరమణ, మాజీ జెడ్పీటీ శ్రీనివాస్ గౌడ్ పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నవీపేట మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నూతనంగా మంజూరైన రేషన్ కార్డులు తహసీల్దార్ వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మండలంలో కళ్యాణ లక్ష్మి 24 షాదీ ముబారక్ 5 మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా నూతన రేషన్ కార్డులు ఇప్పటివరకు 1552 మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డులో 6421 మంది యాడింగ్ చేయడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాజేంద్ర కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీ గోవర్ధన్ రెడ్డి, సంజు రెడ్డి, కిషన్ రావు, బాలరాజ్ గౌడ్, సంజీవరావు, ప్రసన్న, ఉప తహసీల్దార్ రంజిత్, దేవిసింగ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మన పిల్లలకు పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆర్థిక సాయం ఈరోజు 29 మంది సభ్యులకు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అయితే కొద్ది రోజుల ముందు వచ్చినటువంటి వర్షాల వల్ల మరి ఎన్నో పంటలు నష్టం జరిగినాయి. కాబట్టి దాదాపుగా ఒక 45 రోజుల నుంచి ఆ పంట పొలాలు పడే సారు మన ఎమ్మెల్యే గారు తిరగడం జరుగుతుంది. ఆర్మూర్ సూర్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. ఆర్మూర్ పట్టణంలోని సూర్య యూత్ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజీ డాక్టర్ గోవింద్ మందా పాల్గొన్నారు. టీజీఎన్పీడీసీఎల్ D2 సెక్షన్ తిలక్ గార్డెన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు.
TGNPDCL D2 సెక్షన్ తిలక్ గార్డెన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మహానదాన కార్యక్రమం నిర్వహించారు. D2 సెక్షన్లో గత 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహం ప్రతిష్ఠించడం జరుగుతుంది. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో కార్మికులు, ఉద్యోగస్తులు ఎవరికి ప్రమాదాలు జరగకుండా మరియు వినియోగదారులకు మంచి సేవలు అందించాలని, వినాయకుడు ఆశీర్వదించాలని ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైందని రఘునందన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా పూజ నిర్వహించి వినాయకుడికి అతిథులుగా రాపల్లి రవీందర్, SE ఆపరేషన్ నిజామాబాద్ అల్జాపూర్ రమేష్, M శ్రీనివాస్, డి వెంకటరమణ, కామేశ్వరరావు, పట్టణ 2 ADE ప్రసాద్ రెడ్డి, ADEలు తోట రాజశేఖర్, 1104 యూనియన్ కంపెనీ అధ్యక్షులు రఘునందన్, ఈశ్వర్, జూనియర్ అసిస్టెంట్ రవి, ALM, వివిధ సంఘాల నాయకులు మన్మోహన్, సురేష్ కుమార్, బాలేష్ కుమార్, రాజేందర్ రెడ్డి, కాశీనాథ్, శివాజీ గణేష్, నాంపల్లి సతీష్ కుమార్, గంగారాం నాయక్, శ్యామ్, చంద్రశేఖర్, మల్లేష్ పోషెట్టి, సుమిత, సునీత, బాబా శ్రీనివాస్, బాలరాజ్, నర్సారెడ్డి, శ్రీనివాస్, నాగేష్, D2 సెక్షన్ సిబ్బంది సతీష్ కుమార్, రామకృష్ణ, రాజయ్య, సమయోద్దీన్, సాయి కుమార్, రామ్ గోపాల్, రామకృష్ణ, ప్రవీణ్, కృష్ణ, చరణ్, శంకర్, మోహన్, అశోక్, పవర్ హౌస్ ఉద్యోగులు, కార్మికులు 500 మంది పాలు పంచుకున్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల సుభాష్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద సత్యనారాయణ వ్రతం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల గణేష్ మండపం వద్ద సుభాష్ నగర్ కాలనీ వాసులందరూ కలిసి గణేష్ మండపం వద్ద సత్యనారాయణ వ్రతం పూజలో దంపతులు సత్యనారాయణ పీఠం వద్ద పూజలు నిర్వహించి కుంకుమార్చన, వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి అర్పించి ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో గణేశుని నిలుపుకొని ఉదయం వేళ, సాయంకాలం వేళ పండితుల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి గత 8 రోజుల నుంచి పూజలు అందుకుంటున్న గణేశునికి ఈరోజు సత్యనారాయణ వ్రత పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు అన్నదాన కార్యక్రమంలో సుభాష్ నగర్ కాలనీ వాసులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. నగరంలోని SC మాల సంఘం ఆధ్వర్యంలో శ్రీ భారత్ గాంధీ విజయ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో పోచమ్మ గల్లీ SC మాల సంఘం ఆధ్వర్యంలో శ్రీ భారత్ గాంధీ విజయ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద పూజా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కాలనీవాసులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ 8 రోజుల నుంచి పూజలు అందుకుంటున్న గణేష్ను ఈరోజు ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి SC మాల సంఘం ఆధ్వర్యంలో గణేశునికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో గణేశుని మండపం వేసుకొని గణేశుని నిలుపుకొని అందరం కలిసి పూజలు నిర్వహిస్తామని అన్నారు. ఆ గణేశుని కృపా కటాక్షాలు అందరిపైన కలగాలని వారు మొక్కులు చెల్లించుకొని కోరికలు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు SC మాల సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గల్లీలో శ్రీ భారత్ గాంధీ విజయ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే విధంగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గల్లీ ప్రజలతో పాటు నగరంలోని ఇతర భక్తులు చాలా పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు అందరిపై ఉండి ప్రకృతి వైపరీత్యాలు ఎటువంటి సంభవించకుండా అందరినీ చాలా బాగా చూసే విధంగా ఉండాలని చెప్పి వేడుకోవడం జరిగింది. రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రత్యేక రైళ్ల సేవలను నవంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తిరుపతి టు షిర్డీ, నర్సాపురం టు తిరువన్నామలై లాంటి మార్గాల్లో వారాంతపు ప్రత్యేక రైళ్లు నవంబర్ 26 వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. అంతేకాకుండా హైదరాబాద్ టు కన్యాకుమారి, కాచిగూడ టు మదురై, హైదరాబాద్ టు కొల్లాం రైళ్లను కూడా పొడిగించింది. ఇదిలా ఉంటే పండగల సమయాల్లో సరిపోయే అన్ని బస్సులు, రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉంటారు. స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ఉండడంతో ఇతర ప్రాంతాల్లో నివసించే వాళ్ళంతా సొంతూరికి పయనమవుతారు. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. పచ్చల నడుకుడ గ్రామంలో నిమ్మల పెద్దన్న ఇంటి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలోని నిమ్మల పెద్దన్న ఇంటి వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని కాలనీవాసులు, యూత్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిమ్మల పెద్ద గంగారాం మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను గత 8 రోజుల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు పురోహితులు ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమానికి కాలనీలోని మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడికి మొక్కులు తీర్చుకున్నారన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మాధవ్ నగర్లో గల అశోక హైట్స్లో ఏర్పాటు చేసిన గణనాథునికి 7వ రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మాధవ్ నగర్ అశోక హైట్స్లో 7వ రోజు గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా కృష్ణ భక్తుల చేత భజన కార్యక్రమం నిర్వహించారు. అశోక హైట్స్ అపార్ట్మెంట్ సభ్యులు భక్తి శ్రద్ధలతో భగవంతుని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అశోక బిల్డర్ అయిన తిరుపతి రెడ్డికి అశోక హైట్స్ అపార్ట్మెంట్ వాసుల తరపున ఘనంగా సన్మానించారు. కేశాపూర్లో లక్ష్మీ నరసింహస్వామి గణేష్ మండలి యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
కేశాపూర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గణేష్ మండలి యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కుంకుమార్చనలతో మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యంగ్ స్టార్ మెంబర్స్ మాట్లాడుతూ రతన్ శ్రీనివాస్, సాయి, శివ, రవికాంత్, మహేష్, కృష్ణ, ప్రశాంత్, బద్రి, కిషోర్, శ్రీకాంత్, సాయి రెడ్డి, సుమన్ గత 35 సంవత్సరాలుగా యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం జరపబడుతుందని తెలిపారు. పూజించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిసారి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, చేస్తుంటాం. దీనికి మా ఊరు వాళ్ళు కానీ దాతలు కానీ చాలామంది మాకు సహకరిస్తారు. మాది ఈ నరసింహస్వామి మేము ఒక యూత్గా ఏర్పడి యంగ్స్టర్ యూత్గా ఏర్పడి మేము ఒక ఈ కార్యక్రమాన్ని ఇలా ముందుకు బైండ్ ఓవర్ నిబంధనలను అతిక్రమించినందున డీజే యజమానులపై 2 కేసులు నమోదు కాగా 3 లక్షల బైండ్ ఓవర్ పూచీకత్తు నగదు జప్తుకు తహసీల్దార్ ఆదేశించారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జనంలో నిబంధనలను ఉల్లంఘించి 3 డీజేలు పెట్టడం జరిగింది. అట్టి డీజేలను సీజ్ చేయడం జరిగిందని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. అట్టి వాటిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాబోయే గణేష్ నిమజ్జనాల్లో ఏ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా డీజేలు పెట్టుకోవద్దని పోలీసు వారు సూచనలు చేశారు. ఎవరైతే సూచనలు ఉల్లంఘిస్తారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు. నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామంలో వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 7 రోజులుగా పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరారు. గణనాథుని విగ్రహాలను ఊరేగించారు. ఆ ఊరేగింపులో యువత, చిన్నారులు డాన్సులతో సందడి చేశారు. అనంతరం గ్రామ చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. అంతకుముందు వినాయకులను ట్రాక్టర్పై ఉంచి గ్రామంలో వినాయకుడిని ఊరేగించారు. చిన్నారులు, మహిళలు, యువకులు ఒకరినొకరు రంగులు పూసుకొని డీజే పాటలకు డాన్సులు చేస్తూ స్టెప్పులు వేస్తూ నిమజ్జనం కార్యక్రమం చేపట్టారు. ఈ నిమజ్జనంలో గ్రామ పెద్దలు మీసాల సుదర్శన్, వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా గ్రామంలో వినాయక మండపాలు ఏర్పాటు చేశామని, 7 రోజుల పూజలు అందుకున్న తర్వాత ఈరోజు ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుపుకున్నామని, ఈ కార్యక్రమాన్ని చూడడానికి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని సహకార సంఘ చైర్మన్ మీసాల సుదర్శన్ తెలిపారు. అన్ని వినాయకులని ఒకే రోజు వినాయకులు నిమజ్జనం చేస్తాం కాబట్టి ఊరంతా ఒకేసారి మేము ఘనంగా జరుపుకుంటాం. మరి ఆ కార్యక్రమం ఇవాళ అన్ని గ్రామాల నుంచి వచ్చి యువకులు ఎందరో వందలాది మంది వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా గ్రామంలో పురాతనం నుంచి కూడా అకాల వర్షాలతో 20,000 ఎకరాల్లో పంట నష్టపోయిన రైతాంగాన్ని, ఇల్లు, వాహనాలు, ఆస్తులు కోల్పోయిన ప్రజలను కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పార్లమెంట్లుగా 7 ఎమ్మెల్యేలు గెలిచిన తెలంగాణ బీజేపీ ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో తగిన ఒత్తిడి చేసి నిధులు మంజూరుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యం వల్ల అకాల వర్షాలతో కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో దాదాపు 20,000 ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతాంగాన్ని, ఇల్లు, వాహనాలు, ఆస్తులు కోల్పోయిన ప్రజలను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెంటనే 20,000 కోట్ల రూపాయల గ్రాంట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. అదేవిధంగా భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ లైన్లు యుద్ధ ప్రాతిపదికన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఎల్పీ జిల్లా అధ్యక్షురాలు సబ్బనిలత, జిల్లా నాయకులు వై అనిల్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు రాధా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం అంతా కూడా మరి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఈ 4 జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతంలోనే మరి ప్రజాప్రతినిధులుగా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు కాబట్టి వారి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారికి ఈ పంట నష్టం మీద ప్రత్యేకంగా వారి పార్టీ ద్వారా చెప్పాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్ట వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి వెళ్తుంది కాబట్టి తక్షణమే ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్పై ఆ పార్టీ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదు, ఆయనకు పార్టీయే ముఖ్యం. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయి. ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. తెలంగాణ ప్రజలే కేసీఆర్కు ముఖ్యం. తన కుమార్తె, కుమారుడు కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో సిబిఐ మాత్రమే కాదు, ఎవరూ ఏమీ చేయలేరు. సిబిఐ పేరుతో కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరి
సరికాదు. ఆయన లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ నాయకుడిగా ఉండడం మనందరి అదృష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తుందని మల్లారెడ్డి విమర్శించారు. భూసేకరణ ఇక్కట్లు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి నేపథ్యంలో 2 కొత్త రైలు మార్గాల అలైన్మెంట్పై రైల్వే శాఖ వెనక్కి తగ్గినట్లు సమాచారం. డోర్నకల్ టు గద్వాల, డోర్నకల్ టు మిర్యాలగూడ అలైన్మెంట్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, పాలేరు, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో ఎస్ఆర్ఎస్సీ కాల్వకు, హైటెన్షన్ లైన్లకు, రాష్ట్ర జాతీయ రహదారులకు పలుమార్లు భూసేకరణ చేశారు. అక్కడి భూములు సారవంతమైనవి, ధరలు కూడా ఎక్కువే. ఇక్కడి రైతుల్లో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారున్నారని రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2 రైలు మార్గాలకు ప్రత్యామ్నాయ అలైన్మెంట్లను సూచించింది. గద్వాల టు సూర్యాపేట టు మోతే వరకు యథాతథంగా ఉంచి మోతే నుంచి మార్పులు చేయాలంది. ఈ 2 అలైన్మెంట్లను మరిపెడ, అబ్బాయిపాలెం మీదుగా ఖరారు చేయాలని ప్రతిపాదించింది. ఇలా చేస్తే వెనుకబడిన ప్రాంతాలకు కనెక్టివిటీ వస్తుందని పేర్కొంది. మోతే తర్వాత కొత్తగూడెం టు పాలేరు టు చేగొమ్మ, అరెకోడు టు డోర్నకల్ వరకు రైల్వే శాఖ ప్రతిపాదించింది. దీన్ని గండెపూడి టు మరిపెడ టు అబ్బాయిపాలెం టు మన్నెగూడెం టు డోర్నకల్ రూట్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. డోర్నకల్, మధ్యవారిగూడెం, కంచిరాజుగూడెం, కూసుమంచి, నీలకొండపల్లి, కోదాడ, మిర్యాలగూడ మార్గాన్ని రైల్వే శాఖ ప్రతిపాదించింది. దీన్ని మార్చి డోర్నకల్, మన్నేగూడెం, అబ్బాయిపాలెం, మరిపెడ, గండెపూడి, మోతే, కోదాడ, మిర్యాలగూడ మార్గాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. గాండ్లపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధుల మంజూరుకు సహకరించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, అనిల్, గంగా నర్సయ్య, ఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామంలో గ్రామ పంచాయతీ భవన బిల్డింగ్కు భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజకు ఈ నిధులు శాంక్షన్ చేయించినటువంటి మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి, మా కాన్సెన్స్ గౌరవ బాల్కొండ కాన్సెన్స్ ఇన్ఛార్జ్ సుల్లన్న గారికి ఎస్డిఎఫ్ ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి 20 లక్షలు మంజూరు చేయించి మా గాండ్లపేట గ్రామానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ, విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చాక పంపకాల్లో ఒకరికొకరు సహించుకోలేని పరిస్థితి ఆ పార్టీలో దాపురించింది. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీఆర్ఎస్లోని కొందరు తనపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత. నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంటలు పరిశీలించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే. నవంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్ల సేవల పొడిగింపు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. జక్రన్పల్లి, డిచ్పల్లి మండలాల్లో ఎరువుల గోడౌన్, పల్లె దవాఖానాలను తనిఖీ చేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్న కలెక్టర్. సిబ్బంది హాజరు తీరు పరిశీలన. భక్తుల నమ్మకానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్న మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణనాథుడు. పాలజ్ కర్ర గణనాథుడిని దర్శించుకున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పుట్టినరోజు సందర్భంగా హెల్మెట్లు పంపిణీ చేసిన అద్విక కుటుంబాన్ని అభినందించిన సిపి సాయి చైతన్య. మీడియా మేనేజ్మెంట్లో హరీష్ రావు సూపరు. కేటీఆర్ స్టాఫ్ ఫోన్లు కూడా హరీష్ రావు, సంతోష్ రావు ట్యాప్ చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. తనకు జన్మనిచ్చిన అమ్మను కలవలేకపోతున్నానన్న బాధగా ఉందన్న కవిత. నగర మున్సిపల్ కార్యాలయంలో 7,000 రూపాయల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.